నమస్తే. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. టాప్ న్యూస్, టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. వైఎస్ఆర్సిపి ఇప్పుడు ఆ పార్టీలో చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కరిగా బయటికి వెళ్ళిపోవటం, అలాగే ఉన్నటువంటి క్యాడర్లో కూడా ఒక అంతర్మదనం, కలవరం, కలకలం, చాలా దారుణమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదేదో కావాలని వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ను తగ్గించాలనో లేకపోతే ఆ పార్టీ గురించి చెడు ప్రచారం చేయాలనో మా ఉద్దేశం కాదు. వాస్తవ పరిస్థితులను అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ టాపిక్ తీసుకోవడానికి గల కారణం 2019 ఎన్నికలకు ముందు ఆ పార్టీలో ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. కానీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వల్ల ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ అనేది పార్టీలో నెలకొందనేది మనకు తెలుసు. ఘన విజయం సాధించింది 2019 ఎన్నికల్లో. రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది వైఎస్ఆర్సీపీ. కానీ మరెందుకు ఇప్పుడు అంత వైభవం కలిగినటువంటి, చరిత్ర కలిగినటువంటి, రికార్డులు క్రియేట్ చేసినటువంటి పార్టీ ఇప్పుడు ఆ పార్టీ గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. అసలు నిన్ను విడిచిపెట్టాం, మీరే మా దేవుడు, మీరే మా నాయకుడు, ప్రాణం పోయేంత వరకు మీతోనే కలిసి నడుస్తాం, ఇలాంటి ప్రామిసులు చేసినటువంటి నాయకులు, జగన్ని నమ్మి వెంట ప్రయాణం చేసిన వారు ఎట్లా జంప్ అయ్యారో మనకు తెలుసు. కొంతమంది అయితే వేరే పార్టీలోకి వెళ్ళారు, మరికొంతమంది సైలెంట్ మోడ్లో ఉన్నారు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీకి ఎదురైనటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం, దానికి సంబంధించి ముందుకు వెళ్ళాలి. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులది తప్ప, లేకపోతే అధినేత జగన్మోహన్ రెడ్డిది తప్ప అంటే 50-50 అని చెప్పాలి. ఎందుకనంటే 2019 ప్రజలంతా అధికారం ఇచ్చారు, మరి ఎందుకు కాపాడుకోలేకపోయారు? అంటే మనకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అనేది 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వైఎస్ఆర్సీపీకి తగిన బుద్ధి చెప్పారు అని మనం ఒప్పుకొని తీరాలి. ఈక్వేషన్స్, కాలిక్యులేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. కానీ ఆ పార్టీని ఎందుకు అంత ఛేదరించుకున్నారు అనేది చూస్తే కనుక పరిపాలనాపరమైనటువంటి విషయాలలో, ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో అంతంత మాత్రమే. అప్పులు చేసి లేకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇచ్చినటువంటి పథకాలనే పేర్లు మార్చడం రకరకాలుగా, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఆ పార్టీలో ఏం జరుగుతుంది అనేది కీలకమైనటువంటి పాయింట్. ఇప్పటికే ఆ పార్టీని విడిచిపెడదాం అని అనుకున్నటువంటి నాయకులకు ఆయన బతులాడుకుంటున్నాడట, మీరు మా పార్టీలో ఉండండి అని. తాజాగా పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి, ఆయనే మీ పార్టీకి మీకు ఒక నమస్కారం బాబు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు ఊహించలా. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్తారు, జగన్ను వదిలి వెళ్తారని అసలు ఏ నాయకుడు కానీ ఎవ్వరు కూడా, రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తుల్ని కూడా అడిగినా చెప్తారు జగన్ వెంటే విజయసాయిరెడ్డి నడుస్తారు అని. కానీ పరిస్థితులు తారుమారైపోయాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి పార్టీని ఎలా బతికించుకుంటారు? కొంతమంది పార్టీని విడిచిపెట్టి వెళ్తుంటే మరికొంతమంది నాయకులు సైలెంట్ మోడ్లో ఉన్నారు. 5 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించినటువంటి అంశాలకు సంబంధించి, లేదంటే కొన్ని అక్రమ అవినీతికి సంబంధించి కొంతమందిపై కేసులు నమోదు, విచారణ జరుగుతుంది, మరికొంతమంది అయితే అరెస్టులు కూడా జరిగాయి. ఇటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు కూడా వైఎస్ఆర్సీపీలో ఉండటానికి ఇష్టపడట్లేదు అనేది, బలవంతంగానే పార్టీలో ఉన్నాం అనిపించుకోవడానికి కొంతమంది నాయకులు వారి వ్యవహార శైలి ఉందట. ఈ మధ్య వారం రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులతో తరచూ ఫోన్ మాట్లాడుతున్నారు. మనం ఇలా వెళ్దాం, అలా వెళ్దాం, మన వ్యూహం అది, ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం. మరి గతంలో ఏమైంది?
కనీసం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా సరే, లేకపోతే పార్టీ అధినేతగా కొంతమంది కీలక నాయకులు వచ్చి ఆయన అపాయింట్మెంట్ కోరినా కనీసం మీరెవరో మాకు తెలియదు అన్నట్లుగానే బిహేవ్ చేశారు. అంటే అక్కడ ఆ రకమైనటువంటి సెటప్ చేసుకున్నారు. ముగ్గురు నలుగురు వ్యక్తుల కనుసనల్లోనే అంత జరిగేది. ముఖ్యంగా సజ్జల, వైవి సుబ్బారెడ్డి ఇలాంటి నాయకుల సమక్షంలోనే అంతా జరిగేది. ఏ నాయకుడు వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ, పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించాలంటే జరిగేది కాదు. దానికి ముఖ్య కారణం ఇగో జగన్కి ముందు ఉన్నటువంటి బ్యాచ్. ఇప్పుడు అది కూడా నేను ఈ విధానాన్ని పక్కన పెడుతున్నాను, నేరుగా మీరు నా దగ్గరికి రావచ్చు, ఏ సమస్య అయినా చర్చించవచ్చు, మనం కూర్చొని మాట్లాడుకుందాం, పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, స్థానికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ వాటిని నెరవేర్చే క్రమంలో వెనుకబడితే గనక మనం దాన్ని అస్త్రంగా తీసుకొని ఫైట్ చేద్దాం అని బతులాడుకుంటున్నారంట. అయినా కూడా ఏ నాయకుడు కూడా ఆసక్తి చూపించట్లేదు. మీకొక నమస్కారం, ఫ్యాన్ పార్టీకి రామ్ రామ్ గుడ్ బై ఈ టైప్లో వినిపిస్తున్నాయట. పార్టీ వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం, మా ప్రతినిధుల ద్వారా కూడా మేము తెలుసుకున్నటువంటి సమాచారం, రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి స్థానిక నేతలు వారి మనసులో మాట ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చర్చించుకుంటున్నారు అనేది, పార్టీని విడిచిపెట్టలేక, పార్టీలో ఉండలేక సతమతమవుతున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రానున్న కాలంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటారు? బలోపేతం తర్వాత మాట, అసలు ముందు అసలు పార్టీ అంటూ దాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. అదే కష్టమైనటువంటి పని. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేస్తారు? అసలు వ్యూహం కాదు, అసలు ముందు పార్టీని పటిష్టం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ పార్టీ వీక్ అయిపోయింది. కొన్ని నియోజకవర్గాలు అయితే ఆ నియోజకవర్గాల కేంద్రంగా ఉన్నటువంటి పార్టీ ఆఫీసులు కూడా ఖాళీ చేసి రెంట్లో కట్టలేక ఆ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారట. కొంతమంది అయితే పార్టీ కార్యాలయాలకు కూడా వెళ్ళట్లేదట. తరచూ ఫోన్లో మాట్లాడటం. ఈ మధ్య పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. దానికి కూడా 50-60% అటెండెన్స్ మాత్రమే. అంటే ఎలా ఉంటుంది అని ఒక చెక్ చేద్దామని, మనం తెలుసుకుందామని జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సమావేశాలు కూడా ఫెయిల్ అయినాయి. ఆ మధ్య రైతు పోరుబాటు అనే రకరకాల కార్యక్రమాలు చేద్దామని ఆలోచన చేశారు, మొత్తం ఫెయిలే. కొంతమంది అయితే అసలు బయటికి కూడా కదలలేని పరిస్థితి అట వైసీపీ నేతలు. ఎందుకనంటే ఎక్కడ కేసులు పెడతారు, లేకపోతే గతంలో మనం చేసిన తప్పులు ఎక్కడ బయటపడితే మనల్ని ఇరికిస్తారు, ఈ రకమైనటువంటి క్షణక్షణం భయంగా నాయకులు ఉన్నారట. మొత్తానికైతే మరి ఎటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు? పార్టీని బతికించుకోవాలి, పటిష్టం చేసుకోవాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోవాలి. ఒక పక్కన సొంత ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా సూటిపోటు మాటలు, అనేక రకాల కేసుల్లో జగన్ పేరు వినపడటం, పాత కేసులు మళ్ళీ తిరిగి ఎంక్వైరీ చేయటం, ఇవన్నీ కూడా ఒక జగన్మోహన్ రెడ్డికి ముప్పేట దాడి అని చెప్పాలి. రాబోయే కాలంలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారబోతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి మరింత దిగజారిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి మరి. ఎందుకంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఒక చాలా వ్యూహకర్తే. ఆయన ఆలోచనలు కానీ, ఆయన వెళ్ళే విధానం కానీ, ఏ సమయంలో ఎలా మూవ్ అయితే మనం బాగుంటుంది అనేది బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే రాజారెడ్డి వాళ్ళ తాత దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అంశాలు, తండ్రి దగ్గర అవన్నీ తెలుసుకొని నేర్చుకొని ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఈ పరిస్థితులన్నిటినీ ఏ రకంగా ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్తారనేది ఇక్కడ కీలకమైనటువంటి ఒక అంశం. సో మొత్తానికి చూడాలి ఏం జరగబోతుంది. కొంతమంది ఈ 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా బయటకు వచ్చే ఆలోచనలు ఉన్నారంట, 3-4. త్వరలోనే ఈ అసెంబ్లీ సమావేశాలు అనంతరం ఖచ్చితంగా వైసీపీ నుంచి 2 లేదా 3 ఎమ్మెల్యేలు జనసేన లేదా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేది బాగా వినిపిస్తున్నటువంటి మాట. వైనాట్ 175 అన్నారు, కానీ ప్రజా తీర్పులో 11కే
మీకు చాలు అన్నట్లు జడ్జిమెంట్ ఇచ్చారు ప్రజలు. సో మొత్తానికి చూడాలి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఎటువంటి సమీకరణాలు అనేది కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.